నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం టారో కార్డ్స్ ద్వారా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఏటి అనేది మనం తప్పకుండా తెలుసుకుందాము. అలాగే ఈ కుంభరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశి కిందకొస్తాయి. ఈ నెల మన జూన్ నెల ఎలా ఉంది, ఏటి అనేది తెలుసుకునే ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో దయచేసి జై శ్రీరామ్ అని మాత్రం రాయండి. అలాగే లైక్ చేయండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూన్ నెలలో ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకునే అవకాశాలున్నాయి. అలాగే గత 2, 3 సంవత్సరాల నుంచి రాని పేమెంట్స్ గాని, ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువగా ఎవరితో అయినా మీరు డిస్ట్రిబ్యూట్స్ పడి అది ల్యాండ్ విషయంలో గాని, కోర్టు వ్యవహారాల్లో గాని, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు గాని, వీటికన్నిటికి కూడా ఒక పరిష్కారం అనేది ఒక కొలిక్కొచ్చే అవకాశం ఈ జూన్ నెలలో కలిగే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అలాగే హెల్త్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, హెల్త్ మీద చాలా దృష్టి పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు దయచేసి మీరు హెల్త్ మీద మీరు దృష్టి పెట్టుకోగలుగుతారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటున్నాను. అలాగే పిల్లల హెల్త్ ఇష్యూస్‌లో మాత్రం చాలా జాగ్రత్తలు అవసరం. కొంచెం ఫీవర్ గాని, లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు పిల్లలకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, చిన్న పిల్లలకి మీరు కొంచెం చాలా కేర్ తీసుకోవాలి పిల్లల విషయంలో. అలాగే చదువుకునే పిల్లల విషయంలో చాలా అద్భుతంగా చదువుతారు జూన్ నెలలోని. అలాగే మ్యాచెస్ సంబంధాల కోసం చూస్తున్నారు. మ్యారేజ్ కోసం మాకు సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ జూన్ నెలలో ఒక మంచి సంబంధాలనేవి సెట్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే మాత్రం రెజ్యూమ్స్ పెట్టుకున్న వాళ్ళకి కంపల్సరీగా జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో ఒక చిన్న చిన్న గొడవలొచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో తోడికోడళ్ళ విషయంలో గాని, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఆట్లి వల్ల కొంచెం కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆస్తి గొడవల విషయంలో గాని, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు జూన్ ఎండింగ్ అంటే ఈ 25-30 తారీఖు లోప మీకు ఈ జూన్‌లోని వాటిలన్నిటి మీద కూడా అంటే కొంచెం దేనివల్ల మనస్పర్ధలొచ్చాయి, దేనివల్ల అనేవి పొరపచ్చాలు దేనివల్ల వచ్చాయనేది మీరు తెలుసుకోగలుగుతారు. వాటివి మీరు కొంచెం బెటర్ దాన్‌గా మీరు ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, జూన్ నెల కొంచెం హ్యాపీగాను, అలాగే కొంచెం ఇబ్బందికరంగాను, అలాగే మనీ పరంగా చూసుకున్న కొంచెం బానే ఉన్నది కాబట్టి, ఈ జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఆ ఒక్క విషయంలో మీరు చూసుకున్నట్లయినా మాత్రం మిగతా అన్ని విషయాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బావుంది. ఇంకా మీకు కోపం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా చిరాకు, కోపం మీరు దయచేసి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా సరే ఉదయం 5 గంటల నుంచి 6 గంటలకు గాని, ఎప్పుడైనా సరే ఒక 15 నిమిషాలు గాని, 20 నిమిషాలు గాని మెడిటేషన్ చేసుకోవడం వల్ల, ధ్యానం చేసుకోవడం వల్ల వీటిలన్నిటి నుంచి కూడా మీరు కొంచెం రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ కోపాన్ని తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుపడే అవకాశాలున్నాయి. అలాగే ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఈ కోపం వల్ల ఎక్కువగా వచ్చేయడం వల్ల ఫ్యామిలీలో కూడా డిస్ట్రిబ్యూట్స్ అన్నీ కూడా తగ్గి, ఒకళ్ళకొకళ్ళు ఆలోచనలో మార్పులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలున్నాయి. భార్యాభర్తల కలయిక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా పిల్లల చదువుల విషయం గాని, పిల్లల కెరియర్ విషయంలో గాని ఏదైనా ఆలోచించే తొందరపాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ దోహదపడేది మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది మీరు గ్రహిస్తారని చెప్పి నేను మనసారా మరీ మరీ కోరుకుంటున్నాను. అలాగే నా ఛానెల్‌లో ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకి ఈ మెడిటేషన్ మీద స్పెషల్ క్లాస్ ఉంటున్నాయి. తప్పకుండా చూడండి. దీనివల్ల లాభాలు ఏంటి? ఈ మెడిటేషన్ చేసుకోవడం వల్ల, ధ్యానం చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేవి ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా జూన్ నెలలో ముఖ్యంగా కుంభరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నానండి. ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మీకు మరీ మరీ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్. జై శ్రీరామ్.